Welcome to my maths class. Maths for competitive examinations. Tips and tricks. Daily one question. Today is question number 17. 698 plus 198 whole square minus 698 minus 198 whole square divided by 698 into 198 is equal to ఎంత? 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ నంబర్స్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ కూడి హోల్ స్క్వేర్ చేసి ఇది సబ్ట్రాక్ట్ చేసి హోల్ స్క్వేర్ చేసి మళ్ళీ డివిజన్ చేయడం అంటే చాలా టైం పడుతుంది. దీనికి ఒక ట్రిక్ ఉంది, చూపిస్తాను చూడండి. ఇప్పుడు 698ను ఏ అనుకోండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 698 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 198. సో ఇది ఏ ఫామ్లో ఉంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది. మైనస్ 698 ఈజ్ ఏ minus 198 is b. So a minus b whole square. So ఇంతవరకు ఏమవుతుందో చూద్దాం. a plus b whole square is a square plus 2ab plus b square minus a minus b whole square, a square minus 2ab plus b square. సో మైనస్తో దాన్ని మల్టిప్లై చేసేస్తే ఏమవుతుంది చూద్దాం. a square plus 2ab plus b square minus a square minus of minus plus 2ab minus of plus minus b square. Here a square minus a square cancel అయిపోతుంది. plus b square minus b square cancel అయిపోతుంది. ఇంకేం మిగిలింది? 2ab plus 2ab is equal to 4ab. సో ఇక్కడ ఏముంది? ఈ మనకి న్యూమరేటర్ 4ab వచ్చింది. కింద 698 అంటే ఏ, 198 అంటే బి. సో 4ab బై ఏ ఇంటూ బి. ఏబి క్యాన్సిల్ అయిపోతుంది. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 4. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ నంబర్స్ ఎలా ఉండాలి? 698 ప్లస్ 198 అంటే ఏ ప్లస్ బి, ఇదే నెంబర్లు ఇక్కడ రావాలి. ఏ మైనస్ బి బై ఇదే నెంబర్లు ఇక్కడ ప్రోడక్ట్ రావాలి. ఆ విధంగా ఏ నెంబర్లు వచ్చినా సరే ఆన్సర్ 4. ఇక్కడ మనకు నంబర్స్ అన్ని ఏ అండ్ బిలన్నీ క్యాన్సిల్ అయిపోయి 4 మిగిలింది. కాబట్టి నంబర్ వాల్యూతో పని లేదు, ప్యాటర్న్ చూసుకోండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై 4ab బై ఏబి. ఈ ఫామ్లో ఉంటే ఏ నెంబర్స్కైనా సరే దాని వాల్యూ, ఎంత పెద్ద నెంబర్స్కైనా దాని వాల్యూ 4 అవుతుంది. ఇక్కడ కూడా ఇదంతా కూడా చెయ్యక్కర్లేదు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి అయితే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ab అనే ఒక ఫార్ములా ఉంది, డైరెక్ట్గా వేసేయగలరు. నాన్ మ్యాథమెటిక్స్ వల్ల అయితే ఈ విధంగా సింప్లిఫై చేయొచ్చు. ఇప్పుడు ఈ క్వశ్చన్, ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఇది న్యూమరేటర్ 4ab అవుతుంది, అసలు అది కూడా అక్కర్లే, 4 ఆన్సర్ పెట్టేసేయచ్చు అనమాట. ఇది ట్రిక్. ఇక్కడ నంబర్స్ ఎలా ఉండాలో చూసుకోండి. ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి, ఏ ఇంటూ బి ఈ ఫామ్లో ఉండాలి. ఇంకో రకం ప్రాబ్లం చెప్తాను. 1/1 into 4 ప్లస్ 1/4 into 7 ప్లస్ 1/7 into 10 ప్లస్ 1/10 into 13 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఇక్కడ 1/1 into 4, ఈ 1కు 4కు డిఫరెన్స్ 3 ఉంది. నెక్స్ట్ 1/4 into 7, ఇక్కడ కూడా 4, 7కి డిఫరెన్స్ 3 ఉంది. ఆ విధంగా అన్నిటికీ డిఫరెన్స్ 3 ఉంది. ఇంకోటి కూడా గమనించండి, ఇక్కడ 1/1 into 4 ఉంది, ఇక్కడ 4 into 7 అంటే 4తో స్టార్ట్ అయింది. ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ 7తో స్టార్ట్ అయింది. 10. అదే నెక్స్ట్ టర్మ్ ఉంటే 13 into 16 అవుతుంది అనమాట. ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎలా వస్తుందంటే 1/3 అంటే డిఫరెన్స్, డినామినేటర్లో ఉండే రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఇంటూ 1/1 అంటే ఇది 1/1 ఫస్ట్ ఫ్రాక్షన్, 1 ఈ ఫస్ట్ నెంబరు మైనస్ 1/13 లాస్ట్ డినామినేటర్ 1/13. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 1/1 మైనస్ 1/13కి ఎల్సిఎం 13, 13 into 1 13 minus 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ఇంటూ 13 minus 1 12/13. ఇప్పుడు 3 1s 3 4s 13. Therefore this is equal to 4/13. సో దీని వాల్యూ 4/13. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఇక్కడ ఇంకా కొన్ని టర్మ్స్ ఉన్నప్పటికీ ఇలాగే చేయాలి. ప్లస్ 1/13 into 16 ఉందనుకోండి, అప్పుడు 1/3 into 1/1 మైనస్ 1/16 వస్తుంది అనమాట. దాన్ని సింప్లిఫై చేయాలి. సో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు.
కాబట్టి ఇదంతా సింప్లిఫై చేసి ప్రొసీజర్ ప్రకారం మనం చేస్తే చాలా టైం పడుతుంది. కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్లో టైం చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్యురసీ ఎంత ఇంపార్టెంటో టైం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఇలాంటి నా వీడియోస్ చూసినట్లయితే ఈ మోడల్స్ని ఎలా చేయాలనేది ఒక ఐడియా ఉంటుంది. అప్పుడు వెంటనే కొన్ని సెకండ్స్లోనే చేసేయచ్చు అనమాట. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు అప్డేట్ చేస్తే అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైలీ వన్ క్వశ్చన్ అంటే మరి షార్ట్గా ఉంటే 2 క్వశ్చన్స్ కూడా చేస్తున్నాను. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తాను. కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.